ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ లెటర్ ఎలాగైనా జానుకి చేరాలి. ఏంట్రా ఇది? జానుకి జై గురించి నిజాలు చెప్పి జానుని సేవ్ చేద్దామంటే కలవడం అస్సలు కుదరట్లేదు. ఫోన్ ద్వారా కూడా సరిగ్గా కమ్యూనికేట్ అవ్వట్లేదు. కానీ ఈ లెటర్ వాడికి దొరికిపోతే పర్లేదులేరా, అందులో జానుకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఎగ్జామ్స్ రాయడానికి తను పక్కాగా వస్తుంది కాబట్టి కాలేజ్లోనే తన్ని కలిసి ఆ జైగాడి అసలు రూపం బయట పెడతాను. రే, జాగ్రత్తగా ఇవ్వు. సరేరా, నేను చూసుకుంటా కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. టైం ఇక్కడ ఆగిపోతే ఎంత బాగుంటుందో కదా జాను. కొరియర్. జాను వెయిట్, నేను వెళ్ళి చూసొస్తాను. ఉండండి సార్, నేను చూసి వస్తాను, ఆగండి. ఇది మా కాలేజ్ నుంచి వచ్చింది. ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, డే టైం డీటెయిల్స్ అన్ని పంపించారు. ఎగ్జామ్సా? అవును సార్, ఆ మధ్య ఫీజు కూడా కట్టాను కదా. ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్స్ ఏం రాస్తావు? వదిలేచాను. లేదు సార్, ఎగ్జామ్ రాయకుంటే నెక్స్ట్ కంటిన్యూ చేయలేను కదా. మీకు తెలుసు కదా సార్, నాకు చదువు అంటే చాలా ఇష్టమని. అది కాదు జాను. సార్, మీరు కూడా పెళ్ళయ్యాక చదువుకుంటానంటే ఒప్పుకున్నారు కదా. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. సరే జాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎగ్జామ్స్ రాసి చదువు కంటిన్యూ చేయడానికి మీరు ఒప్పుకున్నారు. ఇవాళ నేను డబుల్ హ్యాపీ సార్. నీ సంతోషం కోసం నేను దేనికైనా ఒప్పుకుంటాను జాను. మనల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే దేనికైనా వెనుకాడను.